హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో కొరమీను చేపల పులుసు చేద్దాం రండి. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా చేపలను నీట్గా శుభ్రం చేసుకోవాలి. పసుపు, గల్లుప్పు, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని శుభ్రం చేసుకుంటే నీసు వాసన అనేది పోతుంది. చూడండి ఇక్కడ ముక్క ఎంత బాగా కనబడుతుందో. ఈ విధంగా శుభ్రం చేసుకోండి, నీచు వాసన రాదు చేపలు అనేవి. ఇలా శుభ్రం చేసుకున్న చేపలని మ్యాగ్నేట్ చేద్దాం రండి. ఇక్కడైతే శుభ్రం చేసుకున్న చేపలని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొద్దిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మీకు కొరమీను చేప అంటే ఇష్టమా, లేకపోతే బొచ్చే చేపలు, లేకపోతే మీకు ఏ చేపలు ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చేపలని. తర్వాత కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. నేను ముందుగానే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. చూడండి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు రసం, టొమాటో జ్యూస్, అలాగే కరివేపాకు. చేపల పులుసు మరింత టేస్ట్ రావడానికి సీక్రెట్ మసాలా చేద్దాం రండి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి 3 బాగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు 5 రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా కోసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేపుకోవాలండి. అడగడం మర్చిపోయానండి, మీ ఇంట్లో కూడా చేపల కూర చేసినప్పుడు కాస్త ఎక్కువగా అన్నం పెడతారా? మా ఇంట్లో మాత్రం అలాగే ఉంటుందండి. కూర వాసనకే ప్రతి 2 నిమిషాలకి అయిందా లేదా అని కామెంటరీ వస్తుంది. ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగాక కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను. బాగా వేగాక టమాటా క్యూరీ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూడండి ఇలా ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కలు వేయాలి. చేపలన్నీ వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి. తర్వాత కొంతసేపు ఆయిల్లో వేయించుకోండి. ఇలా పులుపు వేయకుండా ఆయిల్లో కొంతసేపు వేయించుకుంటే ఉప్పు, కారం అనేది చేపలకి. పులుపు వేసాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ పులుసు నేను దగ్గరగా పెట్టుకుంటున్నాను కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను వాటర్. ఒకటి గమనించారా, మనమైతే చేపల కూర వండినప్పుడు 3 ముద్దలు ఎక్స్ట్రా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలైతే చికెన్ ఉందా అని అడుగుతున్నారు. మరొకసారి నెమ్మదిగా కలుపుకోండి. అలాగే తర్వాత ఇక్కడ మనం చేసుకున్న మసాలాని యాడ్ చేయండి. ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలా ఒక్కసారి కలుపుకోండి నెమ్మదిగా. ముక్కలంతా ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం. లాస్ట్లో మూత పెట్టి బాగా ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, విలేజ్ స్టైల్లో కొరమీను చేపల పులుసు రెడీ. ఎందుకు చేపల కూర మరుసటి రోజు ఇంకా టేస్ట్ వస్తుంది. అలాగే వేడివేడి అన్నంలో చేపల కూర వేసుకొని తింటుంటే ఆ రుచే వేరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.